మా తిరుపతి గ్రామ దేవత అయిన గంగమ్మ తల్లి ఆలయం చూద్దాం రండి. పూర్వం తాతాచార్యులు అనే ఒక వైష్ణవ భక్తుడు ఉండేవారండి. అతన్ని అందరూ తాత అని పిలిచేవారండి. వాళ్ళ వంశంలో ఒక తాతాచార్యులు తన శిష్యులతో కడప దగ్గర ఒక చిన్న గ్రామంకి అయితే సంచరిస్తూ వెళ్లారండి. అప్పటికే ఆ గ్రామంలో గ్రామస్తులు అందరూ ఏదో తెలియని అంటువ్యాధులతో అయితే మరణిస్తూ ఉన్నారండి. ఇలా జరగడానికి ఆ ఊర్లో ఉన్న గ్రామ దేవత అయిన గంగానమ్మండి. అమ్మవారు అయితే గ్రామస్తులకి నాకు ప్రతి సంవత్సరము నరబలి ఇస్తే ఇలాగా అంటువ్యాధులు రాకుండా అయితే చూసుకుంటానని గ్రామస్తులకి అయితే చెప్పారండి. అప్పటి నుంచి గ్రామస్తులు అందరూ ప్రతి జాతర టైంకి పొరుగు వాళ్ళని ఎవరైనా తీసుకొని వచ్చి అమ్మవారికి అయితే బలిని అయితే ఇచ్చేవారండి. ఇలా బలిని ఇవ్వడం వల్ల అమ్మవారు అయితే అంటువ్యాధులు రాకుండా అయితే చూసుకునేవారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తాతాచారులు అయితే అమ్మవారి విగ్రహాన్ని కడప నుంచి అయితే తిరుపతికి తీసుకొని వచ్చారండి. తిరుపతికి తీసుకొని వచ్చి ఒక చిన్న గుంట దగ్గర అయితే అమ్మవారి విగ్రహాన్ని పెట్టేశారు. అందుకే ఈ అమ్మవారిని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి అని పిలుస్తారండి. ఈ అమ్మవారికి జాతర టైంలో అయితే పచ్చి బూతులు అయితే తిడతారండి. మగవాళ్ళు అయితే ఆడపిల్లల వేషం అయితే వేస్తారు. ఈ విధంగా ఎందుకు వేస్తారు అనేది నేను మీకు పార్ట్ 2 లో అయితే మీకు చెప్తానండి.